మా ఎలక్షన్స్ ఇంతకుముందు చాలాసార్లు జరిగినాయి, కొన్నిసార్లు ఇనానిమస్గా జరిగినాయి, కొన్నిసార్లు ఎలక్షన్ కూడా జరిగింది. ఏది జరిగినా సింపుల్గా ఏదో ఇంట్లో ఒక కార్యక్రమంలాగా జరిగిపోయిన తర్వాత ఇదిగో న్యూ మెంబర్స్ ఇది, న్యూ కమిటీ ఇది అని చెప్పి అనౌన్స్ చేసేవాళ్ళం. అంతకు మినహాయిస్తే దానికి పెద్ద ప్రయారిటీ కానీ పబ్లిసిటీ కానీ ఉండేది కాదు. కానీ ఈసారి ఎందుకో నాకైతే తెలియదు కానీ విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది దీనికి. మరి అటు ఆ గ్రూపు ఈ గ్రూపు అందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడం, స్టేట్మెంట్లు ఇవ్వడం. ఏది ఏమైనా ఎలక్షన్ జరిగిన రోజున మాత్రం అందరం ప్రత్యర్థులు ఇది అని అనుకోకుండా అందరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కూడా హ్యాపీగా ఎలక్షన్ పూర్తి చేసాం. అయితే దానికి ముందు 4 రోజుల ముందు ఓ కళ్యాణ్ గారు ఆయన ఈ ఎలక్షన్ ఆపాలని చెప్పి కోర్టులో కేసు వేశారు ఆయన. అయితే కోర్టు వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్ ఆపక్కర్లేదు, ఎలక్షన్ పూర్తి చేసి రిజల్ట్ కౌంటింగ్ చేయకుండా ఆపండి అని చెప్పి ఇచ్చిన దాని మీద అది ఆపడం జరిగింది. అది రేపు 7వ తారీఖున ఎప్పుడో మళ్ళీ నెక్స్ట్ ఇది ఉంది, ఆ వాయిదా ఉంది. ఆ వాయిదా రోజున కోర్టు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కౌంటింగ్ చేసి ఆ రోజున రిజల్ట్ అనౌన్స్ చేస్తాం.